డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 3 రోజుల్లో 600 కోట్ల విడుదలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో బంద్ను విరమిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. రేపటితో ప్రైవేటు కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రైవేటు కాలేజీలు మొత్తం 1500 కోట్ల బకాయిలు చెల్లించాలని కోరాయని, ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామని, మరో 600 కోట్లు 3 రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు. మిగిలిన 300 కోట్లు త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. కళాశాల యాజమాన్యాలు ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తాం. ప్రైవేటు కాలేజీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని చెప్పారు. విద్యార్థుల పట్ల ఓవర్ యాక్షన్ చేస్తే సహించేది లేదన్నారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. విద్యార్థులను ఇబ్బంది పెడితే మాకేం చేయాలో తెలుసునన్నారు రేవంత్ రెడ్డి. దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించారు, మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము.